జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడలో పాఠశాల భవనానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు భూమి పూజ చేశారు. ఆదివారం మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోలంగూడలో 38,15,000 రూపాయల నిధులతో నిర్మించే పాఠశాల భవనానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు కోలంగూడ వాసులు తాము అడవికి వెళ్లి వెదురు బొంగు తెచ్చుకునేందుకు అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తారని అన్నారు. కొలం వాసులను సొసైటీని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుండి రుణాల్ని మంజూరు చేయిస్తానని చెప్పారు. పలువురు రైతులు పొలాలకు వెళ్లే దారి వర్షానికి బురదమయం అవుతుందని బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేని కోరారు. రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే రైతులకి హామీ ఇచ్చారు. పలువురు రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే అడగ్గా వెంటనే మండల వ్యవసాయ అధికారితో చరవాణిలో మాట్లాడి సమస్యను చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిమ గిరిజనులైన పొలం నివసించే కొలంగూడకి అండగా ఉంటామని అన్నారు. పేద విద్యార్థులకి మెరుగైన వసతులతో ప్రైవేటు పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను మొదటిగా కొలంగూడకి మంజూరు చేయించి గృహాలకు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తారన్నారు. వచ్చే వర్షాకాలంలోపు గిరిజన గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామంలో 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోగా సర్వే చేయించి ప్రభుత్వ భూమి అని తేలితే పేదలకు ఎలంపల్లి నిర్వాసితులకి పంపిణీ చేసే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఈడబ్ల్యూ, ఐసిడి, ఐడిసి, డిఈ శ్రీనివాస్, ఏఈ రాజేశం, ఎంఈఓ పోచన్న, కర్ణమామిడి పిఎస్సిఎస్ చైర్మన్ కోట సత్తయ్య, మంచిర్యాల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెద్దపేట మాజీ సర్పంచ్ పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీటీసీ బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట రవి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టల శేఖర్ గౌడ్, కోట నర్సా గౌడ్, తనుగుల టింకు రవి గౌడ్, నీరటి పెద్దయ్య, మాజీ ఎంపీపీ కోఆప్షన్ ఎండి రఫీక్, మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఒడ్డె శ్రీనివాస్, నాయకులు దోమాటి సత్తయ్య, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి వాళ్ళు అరువులు అయితే పైపు ద్వారా నిలితే ఓవర్ ట్యాంక్ కట్టితే ఇల్లు చెప్పండి. 42 ఇస్తాయి ఇల్లు. వీళ్ళందరికీ ఇల్లు స్లాబ్లు వేసి కట్టిస్తా. అంటే ఇంకొక 2 నెలలు పడుతుంది శాంక్షన్ అయినాక నియోజకవర్గంలో మొట్టమొదటి ఇల్లు చేస్తా. 45 ఇళ్ళు, వాటికి రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళ సప్లై, కరెంటు ఇవన్నీ చేస్తారు. ఇది కాక ఇంకా మీకు ట్రైబల్ ఎస్టీ సప్లై కింద వేరే డబ్బులు ఉంది. మీరు ఎట్లా పోతారో చెప్పి నేను చేస్తే పోతారు చెప్పి దానికి ఆ బతుకు దొరికి దానికి కూడా ఎవరైనా పడిస్తారు. ఏం పని చెప్తారు? ముట్టలు వెళ్తారా? ముట్టలు అనుకుంటారా? ఈ బొంగు పైసలు లోన్ ఇప్పిస్తా. ఇంకో మీరు అమ్మిన కట్టిన మనం తయారు చేసిన బుట్టలు కూడా నేను పంపిస్తాను. అమ్మితాను కూడా పంపిస్తాను. పాటిస్తుంటే మనం బొంగు ఇప్పిస్తాను. నేను అందరూ కలిపి ఒకటే చెప్పండి. 40 మంది 40 కుటుంబాలు 100 మంది ఉంటారు. ఎందుకు నాకు అక్కడ ఆలోచించి చెప్పండి. ఇక్కడ సాయంత్రం అనుకుంటా మాత్రం చెప్పండి. కరెక్ట్ దసరా కూడా మీకు డబ్బులు సంబంధించిస్తా. ఈ కార్యక్రమం స్టార్ట్ అయితే ఇల్లు కూడా మీకు స్టార్ట్ అవుతుంది. ఈ ఊరు సంగతి నాకు వదిలిపెట్టింది. ఇల్లు మంచి నీళ్ళు అవన్నీ నాకు వదిలిపెట్టింది. మీరు సొసైటీ చేయండి. 20 లక్షలు అందరూ సొసైటీ చేయండి. 20 లక్షలు. ఇక స్కూల్తో పాటు ఈ నియోజకవర్గంలో ఆదిమ గిరిజనులు ఇంగ్రామని ఉన్నారు. కొలాములో కొలం అంటే ఆదిమ గిరిజనులు, గొండోళ్ళు, నాయకపోళ్ళు, ఇంకా కులం మన్ని కిందికి పోయినప్పుడు వెళ్తారు. వీళ్ళు 45 కుటుంబాలు ఉన్నాయి. 45 కుటుంబాలకు ఇందిరమైన్లు ఒకసారి ఇంకో 2 నెలలు పడుతుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటి 45 ఇళ్ళు కులం కూడా శాంక్షన్ ఇస్తాను. ఇది ఫైనల్ క్లియర్. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు వెళ్తాను.
రెండోది ఆ కాలనీకి సంబంధించిన మటుకు అన్నీ కలిపి ఒక కాలనీ కడతాం. దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీళ్ళు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ చేసి పెడతాం వాటికి. దాంతోపాటు సోలార్ పెట్టేసేస్తే కరెంటు బాధ పోతారు. సోలార్ పెడితే ప్రతి రాంగా బ్రిడ్జ్ అయింది కానీ దానికి అప్రోచ్ వస్తుంది కదా, అవి కూడా కంప్లీట్ చేసి మంచినీటి ఒకరే ట్యాంక్ కట్టి మంచినీటి వ్యవస్థ ఇచ్చారు. దీంతోపాటు వాళ్ళకు వ్యవసాయం చేసినప్పుడు కూలీ లేకపోతే కూలీ లేదు కాబట్టి వాళ్ళు బతకడానికి బుట్టలు తలుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన బొంగు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సొసైటీ ద్వారా ఇప్పించి దానికి కావాల్సిన పెట్టుబడి 15 లక్షల 20 లక్షలు ఎంత అవుతుందో ఆ పెట్టుబడి కూడా ఇప్పించే పాటు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఇందిరా మైన్లు సరే రాష్ట్రం ఎప్పుడైనా మొదటిసారి ఇక్కడ ఇచ్చేస్తాం. మిగతా ఇవన్నీ దసరా లోపల శాంక్షన్ ఇస్తాం. శాంక్షన్ దసరా తర్వాత వాళ్ళు బొంగు తెచ్చుకొని ఇది చేసుకొని ఏర్పడుస్తాం. వాళ్ళు అల్లిన తట్టలు కానీ బుట్టలు కానీ అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం. ఈ యొక్క మొట్టమొదటిది ఇల్లు ఇక్కడ పెడితే మొత్తం కార్యక్రమం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మొదటి చూపిస్తాం. వీళ్ళను కొంచెం జనంలో కలుపుతూ వస్తే ఇంకా మనం ఎంత వీళ్ళని అర్థమైతే ఎక్కడ ఉన్నాము తప్పకుండా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను చేసుకుంటాను. ఈ రకంగా ఇక్కడ ఖచ్చితంగా సంతోషంగా ఉంది. మా శ్రీశైలం చెప్పిండు 700 ఎకరాల దగ్గరికి ఫారెస్ట్లో పంచాయతీ మొత్తం ఉంది. మాకు జిల్లా చిన్న రాష్ట్రం అవుతుంది. 700 ఎకరాల భూమి దగ్గర గవర్నమెంట్ ఉంది. ఫారెస్ట్లో వచ్చి మాదంటారు. సరే అది ఏదన్నా కూడా ఆ సమస్యకు పరిష్కారం చేసుకొని నిజంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వాపసు తీసుకొని ఈ మండలంలో వీళ్ళతో కూడా చాలామంది ఉన్నారు. భూమిని ఉన్నారు అక్కడ ఆ ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకవేళ నిజంగా 700 ఎకరాలు అయితే చాలామందికి ఏదో రకంగా భూమి ఇచ్చి ఉపాధి చేసే ఏర్పాటు చేస్తాం. అది ఎంతవరకు గ్యారంటీ కాదు. ఒకసారి వాస్తవం చెక్ చేసి గవర్నమెంట్ భూమి అయ్యి ఆర్ఎఫ్ అదొకటి తెలిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ మండలంలో మొదలు ఈ గ్రామానికి తర్వాత ఈ పెద్దంపేట 5 గ్రామాలు చూసుకుంటారు. అటుపక్క 12 గ్రామాలు ఏవైతున్నాయో భూములు కొడుతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో రకంగా ఒకవేళ 700 ఎకరాల గిట్ట మేము ప్రభుత్వాన్ని తీసుకుని చదువులతో ఖచ్చితంగా చేస్తాం.